నెల్లూరులో మద్యం మత్తులో ఆటో నడిపిన వ్యక్తిని ప్రశ్నించిన పోలీసులపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్లో వైరల్ అవుతున్న కథనాలపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని దర్గామిట్ట సీఐ కళ్యాణ్ రాజు తెలిపారు. మద్యం సేవించి ప్రమాదకరంగా ఆటో నడుపుతున్న వ్యక్తిని ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోగా బ్రీత్ అనలైజర్ పరీక్షకు అతడు నిరాకరించడంతో స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగిందన్నారు. అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నెల్లూరు పట్టణంలో దర్గామిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు సాయంత్రం ట్రాఫిక్ పోలీసులకు అలాగే ఒక సివిలియన్కి జరిగిన విషయాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో పోలీసుల మీద రౌడీయిజం చేసినట్లుగా, అలాగే నెల్లూరులో రౌడీయిజం ఇంకా కళ్ళు మూసుకునే ఉంది, పూర్తిగా సమసిపోలేదన్న విధంగా సోషల్ మీడియా ఛానల్లో కొన్ని బాధ్యతారాహిత్యంగా చిలువలు పలువులుగా చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. వాస్తవంలోకి వెళ్తే నెల్లూరు సౌత్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారికి 112 కాల్ వచ్చిన దాని మీద ఒక అన్నోన్ పర్సన్ ఒక ఆటోలో అతివేగంగా నడుపుతున్న సమాచారం మీద అతన్ని నెల్లూరు పొదలకూరు సర్కిల్ వద్ద అతన్ని ఆపడం జరిగింది. అట్టి ఆటోని అతనికి తాగి ఉన్న కండిషన్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య చిన్న వాదులాట జరిగింది తప్ప దానికి సంబంధించి అంతే తప్ప అక్కడ వేరే రౌడీయిజం ఇవి మ్యాటర్ ఏమి లేదు. ఇదంతా నగర ప్రజలందరూ గమనించవలసి ఉంది. దీనికి సంబంధించి జరిగిన దానికి సంబంధించి మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాము. అంతే తప్ప అక్కడ రౌడీయిజం మ్యాటర్ అనేది లేదు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.